ఇటీవల టాలీవుడ్కి చెందిన ప్రముఖ సినీ తారలపై పలు కాంట్రవర్సీలు ఏ రకంగా హైలైట్ అవుతున్నాయో అందరికీ తెలుసు. చిన్న హీరోస్ నుంచి పెద్ద కుటుంబపు హీరోస్ వరకు కూడా మంచి రసవత్తర పరిస్థితులు కనిపించాయి. ఇలా హైలైట్ అయిన చాలా మందిలో మంచువారి కుటుంబపు గొడవలు కూడా ఒకటి. ఒకప్పుడు క్రమశిక్షణకి మారుపేరుగా కనిపించిన మంచు కుటుంబం ఇప్పుడు చీలిపోయింది. మంచు విష్ణు అంతా ఒకవైపు, మంచు మనోజ్ అంతా ఒకవైపు ఉన్నారు. ఇక వీరిద్దరికి అక్క అయినటువంటి మంచు లక్ష్మి మాత్రం వీరి గొడవల నడుమ ఎప్పుడూ తలదూచినట్టు కనిపించలేదు. ఇక వీటితో పాటుగా మంచు లక్ష్మి మాత్రం కొంచెం భిన్నంగా తన పనులు మాత్రం తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఇక ఇవి పక్కన పెడితే మంచు లక్ష్మి ఆఫ్లైన్లో పలు ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంటుంది. మరి రీసెంట్గా తన తమ్ముడు మంచు మనోజ్తో కలిసి కనిపించిన ఎమోషనల్ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు షాకింగ్గా మంచు లక్ష్మి ఊహించని న్యూస్ షేర్ చేసుకుంది. తనని ఎవరో టార్గెట్ చేసి బెదిరిస్తున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఆమె ఫోన్ స్క్రీన్ షాట్లు పెట్టి షేర్ చేసింది. ఇక కొన్నాళ్ల నుంచి ఆన్లైన్లో పలు దేశాలకి చెందిన కొందరు, మెయిన్ గా నైజీరియన్స్, ఇండియాలో అనేక మందిని ట్రాప్ చేస్తూ వారి పర్సనల్ డేటాలు దొంగిలిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే మంచు లక్ష్మికి కూడా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆమె తన పోస్టుల్లో ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయి అని, వాళ్ళకి నా నెంబర్ కూడా దొరికేసింది అంటూ వారు పెట్టిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ పెట్టి మరీ చూపించారు. ఇంతేనా, తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయినట్టుగా చెప్పుకొచ్చింది. వీటిని కూడా ఎక్స్లో పోస్ట్ చేసి తన పట్ల జరుగుతున్న ఆర్థిక లావాదేవీల మోసాన్ని ఆమె చూపిస్తూ అందరినీ అలర్ట్ చేస్తుంది. ఇక వాట్సాప్లో అయితే సదరు కేటుగాలు డైరెక్ట్గా మెసేజ్ చేసి మరీ ఆమె కాల్స్ కూడా చేస్తున్నారు. మరి ఆ నెంబర్లో కంట్రీ కోడ్ చూస్తే అది నిజంగానే నైజీరియన్స్ నుంచి ఆమెకు వచ్చిన బెదిరింపులని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి మంచు కుటుంబంలో ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కో టెన్షన్లో ఉన్నారు. మరి మంచు లక్ష్మి విషయంలో ఇది ఎప్పటికి తేలుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న భారీ సినిమా కన్నప్ప విడుదలకి సిద్ధమవుతుండగా మంచు మనోజ్ ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే తన భైరవం సినిమా రిలీజ్ కి కూడా సిద్ధం చేసుకుంటున్నాడు.